సో హాయ్ గాయ్స్, మా 3 days వేల్స్ ట్రిప్ చాలా బాగా స్టార్ట్ అయింది. ఎస్టర్డే వెళ్ళింది మార్నింగ్ స్కంద వ్యాలీకి అయితే వెళ్ళాం. అక్కడ నుంచి అట్మాస్ఫియర్ చాలా బాగుంది స్పిరిచువల్గా. అండ్ దెన్ వి మూవ్డ్ ఆన్ టు న్యూ క్వేరీకి వెళ్ళాం. అక్కడైతే బోట్ ట్రిప్పింగ్స్ అవన్నీ చేసాం, అవి మీరు వ్లాగ్స్లో చూసుకోండి. దెన్ వి నెక్స్ట్ మూవ్ టు డ్రిఫెన్ అర్త్. అండ్ అదొక చిన్న విలేజ్, అక్కడ చాలా న్యాచురల్గా వైబ్స్ అండ్ చాలా రిలాక్సింగ్ ఉంది. ఈవినింగ్ అయితే అబెస్విత్కి రీచ్ అయ్యాం. అక్కడ నుంచి ఒక లైవ్లీ కోస్టల్ టౌన్. అక్కడ మేము ఇట్స్ లైక్ ట్రైన్ జర్నీ చేసినాం, ట్రైన్ స్లైడింగ్ ట్రైన్ ట్రిప్ చేసినాం. అది కూడా మీకు ఎర్లీ ఇన్ ద బ్యాక్ వ్లాగ్ మీరు చూసుకోవచ్చు. And then we stayed night. We booked a hotel. It's costed around like 200 pounds change. Yeah, chilly. ఒక 200 pounds అవుతుంది. మాకు అది చాలా రీజనబుల్ గా అనిపించింది. దెన్ ఇప్పుడు మేమైతే స్నో డౌన్ కి స్టార్ట్ అవుతున్నాం. With the chilling vibes. Let's go guys. This is where we stayed. నైట్ స్టే ఉన్న లొకేషన్ అయితే. సో గైస్ లాస్ట్ నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం మేము. మాకు నియర్లీ 10 members-కి ఇట్స్ లైక్ అరౌండ్ 205 pounds చేంజ్ పడింది. ఇట్స్ గుడ్ టు స్టే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బుక్ క్యారవాన్స్ ఆల్సో. వాష్రూమ్ ఏరియా, మేము ఉండే రూమ్ అక్కడ. ప్రిటీ గుడ్ లొకేషన్. Ready to go. మీరు ఎప్పుడైనా వేల్స్ వస్తే ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ క్యాంపింగ్ ఎక్విప్మెంట్ మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు. అమౌంట్ అయితే పే చేయాలి లిటిల్ బిట్ ఫర్ క్యాంపింగ్, ఎందుకంటే వాళ్ళ ఏరియా కాబట్టి. క్యాంపింగ్ చేసుకొని యూ కెన్ యూజ్ రెస్ట్ రూమ్స్, ఫ్రెషర్ రూమ్స్, ఆల్ ఆఫ్ దెమ్. Guys, my stay అయితే అయిపోయింది. We are heading towards Snowdonia adventures. We'll see. మేమైతే ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగినాం. ఇక్కడ షాప్ ఉంటుంది, సో మనం అనుకుందామని. లాంగ్వేజ్ మెన్షన్ వెలిష్ అండ్ ఇంగ్లీష్. గాయ్స్ మనం సెకండ్ డేలో ఫస్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. ఎలా పడితే అలా తిరుగుతూ కనిపిస్తామండి, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. పార్కింగ్ ఏరియా కాల్ చేయండి గాయ్స్. So guys, we reached our next destination. ikkadaithe bungee jumping place, we got mountain views and chala unnai. Let's see. Yeah, the entrance. చెప్పేటి వేర్రా మీరు? అది ట్రెక్కింగ్ ఎట్లా ఉంటుంది చూద్దామా? లేపేసింది ఎవరు? బిగ్ బ్రోనేనా? ఒకసారి ముఖం చూపెట్టు బిగ్ బ్రో. Guys, we are done with the zip lining. Ride అయితే చాలా ఎంజాయ్ చేసినాం, కానీ డ్యూ టు అన్ఫార్చునేట్లీ we forgot to record. ఎందుకంటే ఆ వైబ్ అట్లుండే, మాకు రికార్డ్ చేయలేకపోయినాం. ఇట్స్ వెరీ గుడ్.
బ్రో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ జిప్ లైన్? ఫోటోలు అలౌ చేయలేదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో గైస్ యూ డెఫినెట్లీ సుధాకర్ బ్రో కూడా బాగా చేశారు. బాగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్ ఈస్ వెరీ గుడ్ అట్ జిప్ లైనింగ్ రియల్లీ. హ్యాంగింగ్ వన్ స్పెషల్. మన బిగ్ బ్రో కూడా బాగా ఎంజాయ్ చేశాడు. బిగ్ బ్రోన్ ఫస్ట్ తీసుకొని అన్నారు, తర్వాత బతిని వాడి తీసుకున్నారు. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ ఏంటంటే యూ లుక్ ఎట్ దిస్ పర్సనాలిటీ. అరే 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 ఫెయిల్ అయిపోతాం రా, ఇదేం రోజుపోతుంది. నెక్స్ట్ మేమైతే జిప్ వరల్డ్కి అయితే వచ్చినాం. ఎట్లా పోవాలరా సాయి? మనమే మొత్తం అంతా ఇది బండ్లు గిన్లు అంతే డైరెక్ట్ ఆ నుంచి బిగ్ బ్రోన్ దోషం మనకి వైర్ కొంచెం ఈయన ఎక్కనియరు. ఎందుకు నువ్వెందుకు ఎక్కువ? ఎందుకన్నా నీ తలకాయ అది ఎందుకు ఆపది? గంత గట్టి వైరు ఏమైతా అనుకుంటాను. నువ్వు చెట్టుకి అతుక్కో, చెట్టుకి అతుక్కో, ఏమైంది? ఏం కాదు, స్టాండర్డ్గా ఉంటాయి. జిప్ లైనే కాదు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక వీ హ్యావ్ టు చేంజ్ అన్నమాట. దట్ వాక్ ఈ నుంచి అయితే ఇంకా కుర్రి. డీటెయిల్స్ ఎందుకురా? నీ పేరు నీ ఇంటి పేరుతో నాలేం చేస్తారు చూసుకొని అట్లా చెప్తాన్నా. ఇది కొంచెం ఏమంటారు ఫర్ సెక్యూరిటీ, వాళ్ళకి ఏం సంబంధం లేదండి. Let's go. వెంకట్ బ్రో excited to go? Yeah? Yeah, are you ready? Yes, ma'am. Let's go. ఆడ చెప్తాడు, అడుగుదాముగా ఇప్పుడు. సో గాయ్స్ ఇక్కడ వీళ్ళు కమ్ ఇక్కడ ఈ రాడ్ ఇచ్చారు. ఈ రాడ్ ముందుకు ప్రెస్ చేసి ఉంటే ఇట్ విల్ గో. ఇక్కడైతే మనం బ్యాక్ చేసి ఆగుతుంది. మొత్తం స్టాప్ కావాలంటే ఒకవేళ మొత్తం బ్యాక్ చేసినాం అనుకో ఇది స్టాప్ అవుతుంది. ఇట్స్ టూ గుడ్ టు కూల్. ఫస్ట్ ఎక్కేటప్పుడు అయితే అది ఇది అనుకున్నా నేను, ఎట్లా చేయాలి ఎట్లా రైడ్ చేయాలి, కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. వెనకాల అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ కెమెరా రికార్డ్ అయితే ఉంటుంది. వాళ్ళకి మనకు ఒకవేళ క్లిప్స్ కావాలనుకుంటే వాళ్ళు వేయడానికి రెడీగా ఉన్నారు. బట్ వీ హ్యావ్ టు పే లైక్ 8 pounds అనుకుంటా ఫర్ ద హోల్ జర్నీ క్లిప్. ఒకవేళ మనకు నచ్చుంటే ఒకవేళ క్లిప్ ఓకే అనుకుంటే ఏదైతే ఇట్లా పోయి రిటర్న్ అయిపో అటు నుంచి వెళ్ళిపోతుంది. యూ కెన్ సీ ఓవర్ దే. One, 2, 3, go. Yo, fucking go. So fucking crazy, man.
ఈ మధ్య మధ్య ఆగిపోతుంది. ఎట్లా ఎందుకు ఆగిపోతున్నా? 3 సార్లు తిరగచ్చు దిగు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎట్లున్నది ఫీలింగ్? సూపర్. నేను చూసిన బిగ్ బ్రో మధ్యలో ఇట్లా అవుతాడు పట్టుకొని. అవును నాకు అర్థం కాలేదు. ఇక్కడైతే ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ద బెస్ట్ వన్ ఈజ్ జీప్ సఫారీ. జీప్ సఫారీ నాట్ ఫారెస్ట్ కోస్టర్ రోడ్. కమాన్, ఇది మస్తు ఉన్నది, నాకు ఇది నచ్చింది. వీళ్ళకి ఫారెస్ట్ కఫీ. సో గాయ్స్, మేమైతే నెక్స్ట్ వాటర్ ఫాల్కి వచ్చినాం. వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్నది ఫస్ట్ స్టార్టింగ్లో, అండ్ పైకి మొత్తం ట్రెక్కింగ్ అయిపోయినంత పైన ఒకటి ఉంది, అది ముందుకు పెడతా. ఫస్ట్ ఇది సో మేమైతే అక్కడ నుంచి వచ్చినాం. మా కార్ పార్క్ ఇలా పైకి. ఇక్కడ వాటర్ ఫాల్, అక్కడ నుంచి ట్రెక్కింగ్ టు గుమో టాప్, అక్కడ పోవాలనుకుంటున్నాం. కిందికి దిగే కష్టాలు. ఎక్కడైతే పైకి మంచిగా ఎక్కినా కానీ కిందికి అప్పుడే కష్టం అనిపిస్తుంది. సో గాయస్, మా సెకండ్ డే స్టే అయితే నైట్కి చూపెడతా పోతున్నాం. రూమ్కి పోయే కష్టాలు. Finally. Where we have to go tomorrow morning? We need to go over there. Where? You can see the viewpoint. Yeah, from I got there. it. Yeah. From in. Huh? మేమైతే సెకండ్ ఇక్కడ స్టే బుక్ చేసుకున్నాం. రూమ్ అయితే చూపెడతా. అరౌండ్ 300 pounds పడింది అవ్వచ్చు నైట్కి ఫర్ 2 rooms. I will show you. కష్టపడి చెప్తారా పైకి చూద్దాం వేసుకో. నేను ఇయ్యను. కిచెన్, హీటర్, 4 beds ఇచ్చాను, బంక్ బెడ్స్. Here go washroom, towels. It's me. ఎన్ని రూమ్స్ బుక్ చేసుకున్నాం మనం? 2. బాయ్స్ మేమైతే 2 బుక్ చేసుకున్నాం స్టేకి, నైట్ స్టేకి. ఒకటి ఇది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అదొకటి చూసుకొని వీఆర్ గోయింగ్ టు కార్డిఫ్ టుమారో. ఎంట్రన్స్ టు సిట్, కిచెన్, డైనింగ్ టేబుల్, హీటర్. మాకైతే ఇక్కడ 4 beds ఇచ్చారు అండ్ హీట్ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు, చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. బంక్ బెడ్స్ అండ్ వాష్రూమ్, టవల్స్ ఇచ్చారు అండ్ హీటర్ కూడా ఉంది. ఈ రూమ్ అయితే నైట్ బార్బెక్యూ పెట్టుకున్నాం. హౌస్ ఇట్ భయ్యా. సో మేము నైట్ అయితే బార్బెక్యూ పెట్టుకున్నాం. వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నది. కెన్ సీ View from my house.
ఇది ఒకటి, and this is one. So guys, welcome back. We are done with day 2. రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. మీరు వచ్చినా కూడా ఈ లొకేషన్లో ఈ రూమ్స్ బుక్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే నేను చెప్తా ఇప్పుడు. ఇక్కడ జిప్ లైన్ ఉంది, ఇక్కడ 7 to 8 యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ బుక్ చేసుకుంటే నియర్ బై మీరు చేసుకోవచ్చు. జంపింగ్, మేక్ షూర్ సో guys, ready to go next location. మా డ్రైవర్ రెడీ ఉన్నాడు. లాస్ట్ నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం. 2 of those. నెక్స్ట్ ఎక్కడికి? స్వాన్సీ తర్వాత కార్డిఫ్ తర్వాత హోమ్. Day 3 ends guys after 2-3 destinations. ఆ పాట పెట్టచ్చు కదా. బ్రో అడక్కడక ఒక పాట అడిగాడు, పాట పాడతా అంటే పెడతా. ఒక్క పాట పాడు, అది పెట్టకపోతాను. లంచోడు కానుది. చిన్నది చేప పెద్దది చేప, చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది చేప పెద్దది చేప, చిన్న చేపల కాలం గంగమ్మ నమ్ముకున్న కాలం. థింకింగ్ కావచ్చు అన్న ఇక్కడ కదా. ఇది చూడండి, మేము ఐస్ క్రీమ్ తింటా అంటే వచ్చింది. స్టీవ్ కూడ్ కదా. సో గాయస్, మా 3 days ట్రిప్ అయితే అయిపోయింది. వేల్స్ది, కార్డిఫ్లో అయితే స్టే, అట్లా టైం పాస్ రిలాక్సేషన్ కోసం ఆగినాం కాసేపు. లొకేషన్ చూడండి గాయస్, ఎంత బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మంచిగా ఇస్తున్నప్పుడు చెడదెంగని అనుకోరు ఉంటారు వాళ్ళు, ఎవరో తెలుసా ఇట్లా అంటారు. నేనే ఓకేనా. సో గాయస్, మేము కార్డిఫ్ నుంచి ఇక్కడ ఏమన్నా తినేసి స్టార్ట్ అవుతాం. ఇట్స్ ఎట్లా అంటే 3 hours 50 minutes ఏమో, 188 miles ఉంది మా రూమ్కి అయితే, బ్రెంట్వుడ్. మా డ్రైవర్ వస్తాం. వాట్స్ అప్ ఫ్రెండ్స్. ఓకే. So you guys 3 in 1. How is your experience? Start అవుతుంది. quite good. It's like an exhibition in India. Same like exhibition in India. Laddu. Yeah man, I'm so excited. Fucking excitement in your face. వీళ్ళు మనం ఇన్ని ఉండాలి కదా, ఎటు వేరే వీళ్ళు వీళ్ళు ఏంద్రా, వీళ్ళు వీడికి ఇట్లా వచ్చిండ్రా. రిటర్న్ కదా, వీళ్ళు ఇటు ఎట్లా వచ్చిర్రు? ఎర్ర సముద్రం అది. అవునన్నా అన్న, ఎర్ర సముద్రం. దేవర పుట్టింది ఇక్కడనే, దేవర పుట్టింది ఇక్కడనే. ఫ్యూల్ అయితే నింపుకుంటున్నాం. కేబుల్ బ్రిడ్జ్ లాగా దీని లైట్లు ఉంటే బాగుంటుంది కదా.